హలో గాయస్, మనకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఒక కీ అప్డేట్ అయితే వచ్చేసింది. అసలు మనకి ఇప్పటి వరకు ఐసీసీ ట్రోఫీ జరిగిద్దా లేదా, అసలు ఈ ఐసీసీ ట్రోఫీలో మన ఇండియా టీం ఆడిద్దా లేదా అని చెప్పేసి కూడా చాలా మందికి అయితే సందేహాలు ఉన్నాయి. సో అయితే ఆ సందేహాలు అన్నిటికి కూడా ఈరోజు ఐసీసీ అయితే చెక్ పెట్టిస్తుంది అని అయితే చెప్పాలి. అయితే మరి ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, మనకి అంతకుముందు మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి హోస్ట్గా బిహేవ్ చేస్తుందని చెప్పేసి. అయితే మరి ఆ వెన్యూకి మరి మన ఇండియా టీము మరి ఎటు పరిస్థితుల్లో మేము ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి పాకిస్తాన్కి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి బీసీఐ ఐసీసీతో చెప్పేసింది. సో ఎందుకంటే దాని అందరికీ రీజన్ మరి మన ఇండియన్ గవర్నమెంట్ దానికైతే అంగీకరించలేదు. సో అదే తీసుకెళ్ళి ఐసీసీతో చెప్పింది బీసీఐ. సో ఐసీసీ తీసుకెళ్ళి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చెప్పింది. సో వాళ్ళు ఇక్కడికైతే రాను అంటున్నారు. సో మరి దీనికి సంబంధించి హైబ్రిడ్ మోడల్ అయితే మాత్రం వాళ్ళు ఆడతారంట అని చెప్పేసి ఐసీసీ పీసీబీతో అయితే చెప్పడం జరిగింది. అయితే మరి వాళ్ళు ఒప్పుకుంటారంటే మరి ఒప్పుకోలేదు ఫస్ట్. సో చిన్నపిల్లలాగా బిహేవ్ చేశారు. లేదు లేదు ఇండియా టీం మా దగ్గరకు వచ్చి ఆడాల్సిందే, సో అలా అయితేనే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం నాటకాలు ఆడారు. అయితే మరి దాని తర్వాత చూసుకుంటే ఇప్పుడు మరి వాళ్ళు ఒప్పుకునే సిచ్యువేషన్ ఐసీసీ తీసుకొచ్చింది. ఎందుకంటే మరి ఇప్పుడు మన బీసీసీఐ మరి ఇండియా టీంని కనుక ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడియకపోతే వాళ్ళకి రెవెన్యూ తగ్గిపోయింది. సో అలా తగ్గిపోయిందంటే మరి ఇది పెట్టి కూడా పెద్ద యూజ్ ఉండదు. అందుకని చెప్పేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద కొంచెం ప్రెజర్ చేసింది. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు దీనికి ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ ఒప్పుకోలేదనుకోండి, మీ పాకిస్తాన్ నుంచి హోస్ట్ని తీసుకెళ్ళి సౌత్ ఆఫ్రికాలోనో ఎక్కడో పెడతాం, సో మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటే మాత్రం మీ దగ్గర పెడతాం అని చెప్పేసి కొంచెం ప్రెజర్ చేసింది. సో మరి ఇంకా వాళ్ళు చేసేదే ఉంది, ఆల్రెడీ వాళ్ళు ఒక 500 కోట్లు వాళ్ళ స్టేడియంస్ బాగు చేయించుకోవడానికి వీడికి ఖర్చు పెట్టేశారు. ఎందుకంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందంటే మరి స్టేడియంస్ ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉండాలి. సో మరి దానికి 500 కోట్ల దాకా అయిందని చెప్పేసి అంతకుముందు మరి న్యూస్ వచ్చింది. అయితే మరి ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ నుంచి కూడా తప్పించారంటే అవి పెట్టిన 500 కోట్లు కూడా బొక్కేయాలి. సో అందుకని చెప్పేసి చేసేదేం లేక, సరేరా బాబు సరే మీరు చెప్పిందే ఓకే, మరి హైబ్రిడ్ మోడల్లోనే పెడదాం, సో ఓకే అని చెప్పేసి వీళ్ళైతే దీనికి ఒప్పుకున్నారు అనమాట ఇప్పుడు. అయితే మరి దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, హైబ్రిడ్ మోడల్లోని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. అయితే మరి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో మరి మీరు అడిగినట్టుగానే సరే ఇండియా వాళ్ళు మా దగ్గరికి రావద్దు, సో వాళ్ళకి నచ్చినట్టే చేద్దాం ఈ విషయం. కానీ మరి మేము కూడా ఒక క్రికెట్ టీమే కదా, సో మాకు కూడా ఒక ఫేవర్ చేయండి అని చెప్పేసి సో వీళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. సో అదేంటి అంటే, సరే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరిగితే ఇండియా వాళ్ళు రానంటున్నారు కదా, సో మరి ఇండియాలో జరిగితే మేము కూడా వెళ్ళాం, సో దానికి ఓకే అయితే సో దీనికి మేము ఒప్పుకుంటాం అని చెప్పేసి వీళ్ళు కూడా ఒక కండిషన్ పెట్టారు. సో మరి దానికి ఐసీసీ కొన్ని రోజులు ఆలోచించి సరేరా బాబు, సో మీకు నచ్చినట్టే, సో మరి వాళ్ళు రానంటున్నారు మీ దగ్గరికి, సో ఓకే మరి మీరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళనంటున్నారు కాబట్టి సో దీని అందరికీ ఓకే, మీరు అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళు మీ దగ్గరకు రావచ్చు, సో ఇద్దరు కూడా ఒక మధ్యలో తీసుకొచ్చి మ్యాచ్లు పెడదాం అని చెప్పేసి సో హైబ్రిడ్ మోడల్లోనే ఇద్దరికి కూడా పెడదాం అని చెప్పేసి ఇద్దరికి కూడా పర్మిషన్ చేసింది అనమాట. అంటే మరి దీన్ని బట్టి ఏంది, ఈ సంవత్సరం చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసరికి పాకిస్తాన్లో జరుగుతుంది. సో దానికి మన ఇండియా టీం వెళ్ళే ప్రసక్తే లేదు. సో దాని తర్వాత మరి నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే ఉమెన్స్ ఓడే వరల్డ్ కప్ జరగబోతుంది. అది వచ్చేసరికి మన ఇండియాలో జరిగింది. సో దానికి సంబంధించి కూడా వాళ్ళ ఉమెన్స్ టీం కూడా మన దగ్గరకు వచ్చి ఆడదు. దీనికి ఓకే, ఇది సెట్ అయిపోయినట్టే. అంటే మరి ఇప్పుడైతే మన వాళ్ళు వెళ్ళరు, దాని తర్వాత వాళ్ళు కూడా ఇక్కడికైతే రారు. సో ఇదంతా ఫిక్స్. మరి దాని తర్వాత T20 వరల్డ్ కప్ 2026లో మనకి T20 వరల్డ్ కప్ మన ఇండియాకి అలాగే మన శ్రీలంకకి ఇద్దరికి కోహోస్ట్లుగా ఇచ్చారు. అంటే ఈ T20 వరల్డ్ కప్ 2026 మెన్స్ T20 వరల్డ్ కప్ వచ్చేసరికి ఇండియాలో శ్రీలంకలో జరగబోతుంది. సో అయితే మరి దీనికి మరి వస్తారా అంటే పాకిస్తాన్ వాళ్ళు, అప్పుడు కూడా పాకిస్తాన్ వాళ్ళు వచ్చే ఛాన్స్ లేదు. సో దానికి కూడా మరి దీనికి కూడా మరి వాళ్ళు ఏదైనా హైబ్రిడ్ మోడల్ అంటే ఏదో కాదు, మనకి శ్రీలంకలోనే పెట్టాలి వాళ్ళ మ్యాచెస్ అన్ని. సో దీన్ని బట్టి ఏంది, మనకి మ్యాచెస్ ఏదన్నా జరిగితే సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు ఏదన్నా ఉంటే మన వాళ్ళు వెళ్ళి శ్రీలంకలో ఆడాల్సిందే. సో దాని తర్వాత ఫైనల్ ఏదన్నా మరి వాళ్ళు ఫైనల్కి వచ్చారు అనుకుందాం సో పాకిస్తాన్ వాళ్ళు, సో ఆ ఫైనల్ మ్యాచ్ కూడా ఖచ్చితంగా శ్రీలంకలోనే మన వాళ్ళు ఆడాల్సిందే. అంటే కోస్ట్ ఉన్నా సరే మన దగ్గర మాత్రం వాళ్ళు రారు. సో వాళ్ళు ఫైనల్కి వచ్చినా సెమీఫైనల్కి వచ్చినా ఖచ్చితంగా శ్రీలంకలోనే ఆడాలి. సో ఒకవేళ సెమీఫైనల్కి వస్తే ఏంది బ్రదర్ అంటే, సెమీఫైనల్కి వచ్చారనుకో ఒక సెమీఫైనల్ మన దగ్గర జరిగింది, దాని తర్వాత సెకండ్ సెమీఫైనల్లో ఇంకోటి శ్రీలంకలో జరగాలి కాబట్టి సో ఒక సెమీఫైనల్ మన దగ్గర పెడతారు. దాని తర్వాత ఒకవేళ సెకండ్ సెమీఫైనల్ వాళ్ళ టీం ఉందంటే ఆ టీం వచ్చేసరికి పాకిస్తాన్ మీద వేరే ఏ టీం అయితే సెమీఫైనల్కి వచ్చిందో ఆ టీము శ్రీలంకలో ఆడిద్ది అనమాట. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమైంది కదా. సో వీళ్ళు మాత్రం మన దగ్గర రారు, మనం వాళ్ళ దగ్గర వెళ్ళము. సో దీనికి హైబ్రిడ్ మోడల్ మాత్రమే దీనికి పరిష్కారం.
సో అయితే మరి ఇలా కాకుండా మరి దాని తర్వాత మరి తర్వాత ఓడే వరల్డ్ కప్ ఒకటి జరగబోతుంది కదా, మరి దానికి సౌత్ ఆఫ్రికా మరి హోస్ట్ చేయబోతుంది కదా. సో మరి దానికి ఎందుకు భయ అంటే దానికి ఇక వేరే కండిషన్స్ ఏమి లేవు, ఇద్దరు కూడా డైరెక్ట్గా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి ఆడాల్సిందే. సో దీంట్లో అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట. అయితే మరి దీని తర్వాత మరి ఇండియా మా దగ్గరకు రావట్లేదు కదా, సో ఈ హైబ్రిడ్ మోడల్ అయితే ఓకే, మరి మేము ఒప్పుకున్నాం కాబట్టి మరి మాకు కొంచెం లాస్ అయింది కదా ఇక్కడ. సో మా దగ్గర ఇండియా వస్తే మా దగ్గర ఆడితే మాకు ఇంకా బెనిఫిట్ వచ్చింది. అలా కాకుండా ఏడో దుబాయ్లోనే ఏడా పెట్టామనుకో, సో కొంచెం దుబాయ్ కూడా మనీ వెళ్ళిద్ది. సో మొత్తం మాకు రావాల్సింది దుబాయ్కి కూడా పోతుంది కదా. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి మాకు కొంచెం లాస్ అయ్యిద్ది కదా, మరి ఆ లాస్ని ఎవరు పూర్తి చేస్తారు? సో ఆ లాస్ కోసం మాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, సో మాకు కొంచెం డబ్బులు ఇస్తే సో దీనికి ఓకే చేస్తామని చెప్పేసి ఇంకొక షరతు పెట్టారు వాళ్ళు. సో దీనికి కూడా సరేరా బాబు మీకు కొంచెం డబ్బులు ఇస్తాము, సో దీనికి ఓకే చెప్పండి అని చెప్పేసి ఐసీసీ కూడా కాంప్రమైజ్ చేసేసింది. సో దీన్ని బట్టి మనకేంటి అంటే ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసరికి మనకి హైబ్రిడ్ మోడల్లోనే జరగబోతుంది అనేది ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయింది అనమాట. అయితే మరి దాని తర్వాత మనకి ఇది ఎన్ని ఇయర్స్ ఉండేది భయ్యా, మరి ఇది మరి జీవితాంతం ఇంత హైబ్రిడ్ మోడల్ అంటే ఇది అన్ని ఇయర్స్ కాదు భయ్యా. సో ఇది ఓన్లీ మనకి వచ్చేసరికి 2027 వరకే, అర్థమైంది కదా. సో ఈ 3 సంవత్సరాల మటుకి 2024 నుంచి 2027 వరకు, సో ఈ 3 సంవత్సరాల వరకే ఈ యొక్క కండిషన్ అయితే అప్లై అవుతుంది అనమాట. సో అయితే మరి దాని తర్వాత వీళ్ళు ఇంకొక కండిషన్ పెట్టారు. అదేంది భయ్యా అంటే నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏం పెట్టారంటే వీళ్ళు, సో అది ట్రయాంగులర్ సిరీస్. సో దీనికి వాళ్ళకి మైండ్ ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. సో ట్రయాంగులర్ సిరీస్లో కూడా మా మధ్య కండక్ట్ చేయాలి, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య. దాని తర్వాత ఇంకొక వేరే నేషన్ ఏదన్నా తీసుకొచ్చి ముగ్గురికి ట్రయాంగులర్ సిరీస్లు, లేదు అంటే ఇంకొక టీంని ఇచ్చేసి క్వాడ్రిలాటరల్ సిరీస్లు పెట్టాలి అని చెప్పేసి కూడా ఐసీసీని కోరారు. సో దానికి ఐసీసీ ఎందుకు ఒప్పుకునేది? ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, లేదంటే T20 వరల్డ్ కప్, లేదంటే ఓడిఐ వరల్డ్ కప్, లేదంటే ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఇవంటే ఐసీసీ జరిపింది. సో వీటికైతే ఓకే చేసేది, సరే ఈ 4 అయితే మరి మేము పెడతారా అని చెప్పేసి. అలా కాకుండా బైలాటరల్ సిరీస్లు, ట్రయాంగులర్ సిరీస్లు ఇవన్నీ తీసుకొచ్చి మమ్మల్ని పెట్టమంటే మేము ఎందుకు ఒప్పుకుంటారా అని చెప్పేసి సో మరి వాళ్ళైతే ఒప్పుకునే ఛాన్స్ లేదు. సో దీనికి సంబంధించి మనకి అఫీషియల్గా అయితే అనౌన్స్ ఏమి రాలేదు. సో మరి దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఖచ్చితంగా మాకు ఇండియాకి ఇంకొక నేషన్కి తీసుకొచ్చి ట్రయాంగిల్ సిరీస్లో మాకు పెట్టండి అని చెప్పేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని అడిగింది. సో దానికి సంబంధించి అయితే వీళ్ళైతే మరి ఇంకా ఏ హామీ ఇవ్వలేదు, దాదాపు ఇచ్చే ప్రసక్తి అయితే లేదు. ఎందుకు భయ్యా అంటే ఇక్కడ ఈ ట్రయాంగులర్ సిరీస్లు కానీ, క్వార్టర్లాటరల్ సిరీస్లు కానీ, బైలాటరల్ సిరీస్లు కానీ ఇవన్నీ కూడా ఐసీసీ జరిపేది కాదు. ఇది ఒక్కొక్క బోర్డుకి, ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి, బీసీఐకి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి సంబంధం ఉందనుకో, ఓకే అబ్బాయి మీ టీం తెచ్చుకో మా టీం తీసుకొస్తాను, సో ఇద్దరం ఆడేసుకుందాం, మరి ఎవరు గెలుస్తా చూసేసుకుందాం అని చెప్పేసి ముందుకెళ్తారు. అలా కాకుండా సో అలాగూ అయితే ఓకే. సో ఎందుకంటే ఇది బైలాటరల్ సిరీస్లో, ఎందుకంటే ఐసీసీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఏదన్నా పెద్ద గొడవలు అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అయితే సో ముందుకు వచ్చింది. ఎలాగ మనకి ఇప్పుడు సిరీస్ జరుగుతుంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో, మొన్న సిరాజ్కి అలాగే ట్రావిస్ హెడ్కి వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, సో మీరు రూల్స్ని అతిక్రమించారు అబ్బాయి అని చెప్పేసి వాళ్ళ మీద ఫైన్ వేశారు. సో అలాంటి వాడికి ఏదన్నా కొంచెం తప్పిదంగా ఏదన్నా బిహేవ్ చేస్తే అప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య మ్యాచ్లు పెట్టుకుంటారు అని చెప్పేసి ఐసీసీ అయితే చెప్పదు. సో నేను ఒక పెద్ద ఏదన్నా ఇలాంటి లీగ్స్, ఏది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ ఇలాంటి ఐసీసీ ఈవెంట్స్ మాత్రమే నేను కండక్ట్ చేస్తాను, కానీ మీ మధ్య బైలాటరల్ సిరీస్లో, క్వాడ్రిలాటరల్ సిరీస్లు ఇవన్నీ నేను ఎందుకు పెడతాను అబ్బాయి. సో మీకు ఏదన్నా మంచి సంబంధాలు ఉంటే మీరిద్దరు పెట్టేసుకోండి అని చెప్పేసి సో ఐసీసీ అయితే రేపు చెప్పింది, ఒకవేళ వాళ్ళు దీనికి మొండు పట్టయితే. అయితే మరి ఇదంతా పక్కన పెడితే మరి ఎందుకు పోయా, మరి వాళ్ళకి మనకి పడట్లేదు కదా, పాకిస్తాన్ మనతో ఆడాలని ఎందుకు కుతూహలంగా ఉంది అనే డౌట్ నీకు రావాలి. ఎందుకంటే మన దగ్గర జనాభా ఎక్కువ, దాని తర్వాత మన ఇండియాలో చూసుకుంటే మనకి క్రికెట్ని చూసి దాని తర్వాత క్రికెట్ని ఆరాధించే వాళ్ళు చాలామంది. సో అయితే మరి ఇటువంటి సినారీలో అందరూ కూడా మ్యాచ్ జరిగేటప్పుడు అందరూ కూడా క్రికెట్ని చూస్తారు. క్రికెట్ మధ్యలో ఏమవుతాయి, యాడ్లు వస్తాయి కదా. సో యాడ్లు వస్తున్నాయంటే అడ్వర్టైజర్లు వస్తారు కదా. సో అడ్వర్టైజర్లు వచ్చారంటే మరి రెవెన్యూ పెరిగింది కదా, రెవెన్యూ వస్తే ఇద్దరికి రెవెన్యూ షేర్ అయింది కదా. సో దీనివల్ల వాళ్ళ క్రికెట్ బోర్డుకి కూడా ఇన్కమ్ జనరేట్ అయింది కదా. సో ఆ ఇన్కమ్ కోసం మాత్రమే వాళ్ళు ఇండియాకి మాకు మధ్య మ్యాచ్లు జరపండి భయ్యా అని చెప్పేసి ఐసీసీని అడుగుతున్నారు. సో దీనికి ఐసీసీ ఏమైనా యాక్సెప్ట్ చేసిందా అంటే సో వాళ్ళకి సంబంధం లేని విషయం ఇది. సో ఏదేమైనా సరే ఈరోజు అఫీషియల్గా వచ్చిన అనౌన్స్మెంట్ ఏంది భయ్యా అంటే మనకి హైబ్రిడ్ మోడల్లో రేపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది. సో మరి దీనికి సంబంధించిన షెడ్యూల్ వచ్చిందంటే ఇప్పటివరకు రాలేదు మనకి. సో మరి ఈ షెడ్యూల్ ఎప్పుడు వచ్చింది భయ అంటే ఈ షెడ్యూల్ వచ్చేసరికి మనకి రేపు రాబోయే 2-3 రోజుల్లో మనకి రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా
మనకి ఐసీసీ చూడడం జరిగింది. సో అయితే మనకి ఇంకా డోకా ఏం లేదు, హైబ్రిడ్ మోడల్లో పెడితే ఇది దుబాయ్లోనే మ్యాక్సిమం పెట్టొచ్చు. ఎందుకంటే మనకి పాకిస్తాన్ కూడా మరి దుబాయ్కి కొంచెం దగ్గరలోనే ఉండేది కాబట్టి వచ్చి శ్రీలంకలో పెట్టామనుకో సో వాళ్ళకి కొంచెం దూరం అయింది. సో మళ్ళీ అక్కడ నుంచి ఛార్జీలన్నీ వాళ్ళు పెట్టుకోవాలంటే కష్టం కాబట్టి సో దుబాయ్లోనే మ్యాక్సిమం మనకి హైబ్రిడ్ మోడల్ పెట్టే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే మరి దాని తర్వాత మరి నెక్స్ట్ మరి ఉమెన్స్ టీమ్ గురించి కూడా మరి ఇప్పుడు జైషా గారు మనకి చైర్మన్ అయిన తర్వాత ఐసీసీకి సో మరి రేపు 2029 నుంచి 2031 సో ఆ టైంలో మరి ఐసీసీ ఉమెన్స్ ఐసీసీ ట్రోఫీస్ అన్నీ కూడా ఆస్ట్రేలియాలో పెడతాం అని చెప్పేసి కొంచెం ప్లాన్ చేస్తున్నట్టయితే మరి న్యూస్ వచ్చింది. సో మ్యాక్సిమం అదే జరగవచ్చు. సో ఏదేమైనా సరే మరి కీ అప్డేట్ అయితే ఇది. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది మాత్రం కామెంట్ చేసింది. దాని తర్వాత ఈ వీడియోను మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.